కూర బాగా ఉడికింది. ఎంతో టేస్టీ అయిన మసాలా వంకాయ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ. నీళ్ళల్లో ఉప్పు వేసుకున్నాము. వంకాయలని ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాము. అంచులన్నీ కట్ చేసుకున్నాం. వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టుకుందాం. మసాలా రెడీ చేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఒక 4 స్పూన్లు పల్లీలు, ఒక 4 స్పూన్లు నువ్వులు, వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. పల్లీలు నువ్వులు బాగా ఫ్రై అయినాయి. ఇందులో 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసాలు వేసి వేయించుకుందాం. ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసి వేయించుకుందాం. ఇవి బాగా ఫ్రై అయినాక మిక్సీ గిన్నెలో తీసుకుందాం. బాగా ఫ్రై అయినాయి, మిక్సీ గిన్నెలో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇదే బండిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు ఉల్లిగడ్డలు వేయించుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేయించుకుందాం. ఇందులోనే 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకొని వేయించుకుందాం. ఇడ్లీ దోరగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినవి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే బాండీలో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని వంకాయలు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకొని వేయించుకుందాం. వంకాయలు బాగా మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఇవి బాగా చల్లారినవి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. వంకాయలన్నీ బాగా ఫ్రై అయినాయి. వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. మసాలా మొత్తం ఇలా బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే హోల్ గరం మసాలా మొత్తం వేసి వేయించుకుందాం.
ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని వేయించుకుందాం. ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసి పెట్టుకుందాం. మసాలా బాగా ఫ్రై అయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 3 స్పూన్లు కారం, చిటికెడంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకుందాం. ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. మసాలా మొత్తం బాగా ఫ్రై అయింది. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుందాం. వంకాయలకి మసాలా పట్టే వరకు కలుపుకుందాం. చిన్నగా కలుపుకోవాలి, వంకాయలు చెదిరిపోకుండా. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఈ కర్రీ మొత్తం బాగా దగ్గరికి అయ్యే వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత చూసుకుందాం. కూర బాగా ఉడికింది. ఒక 1 స్పూను గరం మసాలా వేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఎంతో టేస్టీ అయిన మసాలా వంకాయ రెడీ.